రాష్ట్రం అంతా కూడా గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది, చీప్ లిక్కర్ మయమైపోయింది. అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఒకసారి ఉదువు తుఫాను వస్తే తుఫాను కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు 10 రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి గుర్తించుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా తుఫాను కంటే ముందు, తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను. ఇక్కడ మీరందరున్నారు, ఇక్కడ పిల్లలున్నారు. బాగా చదివిస్తే హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను ఆ రోజు ముందుకు పోయాను. ఎన్నో సదస్సులు పెట్టాను, ప్రపంచం తిరిగి వచ్చాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని, ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను. కానీ ఈరోజు ఏం జరిగింది? అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది. విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం ఇది. నేరాలు తెలియనట్టు ప్రజానీకం, ఎప్పుడు కూడా మంచిని ఆకర్షించే ప్రజానీకం. అలాంటిది ఇక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు దేశంలో కూడా ఎక్కడన్నా గంజాయి పట్టుబడితే ఎక్కడి నుంచి తెచ్చారంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే కాదు, ఈ రోజు విశాఖపట్నంలో నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరికీ భద్రత ఉందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. భూబకాసురులు వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు, సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, భూమాఫియా 1-2 కాదు. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మూక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి, అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, గంజాయి బ్యాచ్ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలుగా మారిపోతుంది. మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. పులివెందలంటే మీకు గుర్తొచ్చేది గొడ్డలి, అవునా కాదా? అలాంటి గొడ్డలి పాలన మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొడ్డలి పెట్టుకొని తిరిగే నాయకులు మీకు కావాలా అని అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే అడుగుతున్నా, జాబు రావాలంటే మనం వస్తే జాబు వస్తుంది, జగన్ ఉంటే గంజాయి వస్తుంది. మీకు గంజాయి కావాలా, జాబు కావాలా తమ్ముళ్ళు? ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన, కొత్త యాక్టివిటీ తీసుకొచ్చాడు, అన్ని అయిపోయినాయి. ఒక్క ఉత్తరాంధ్రలో అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొట్టేశారు వీళ్ళు. మీ అందరికి ఇళ్లు కట్టించారంటున్నాడు. నేను సవాల్ విసురుతున్నా, ఎంత తమ్ముడు మీ ఇల్లు? 1 సెంటే కదా, 1 సెంటే కదా. ఊరు పక్కన ఇంటి జాగా ఇచ్చారా? అడవుల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు, శ్మశానాల్లో ఇచ్చారు, వాగుల్లో ఇచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా మీకు ఇచ్చిన 1,50,000 ఇచ్చారు.
30,000 సెంట్రల్ గవర్నమెంట్, రెండు కూడా సెంట్రల్ గవర్నమెంటే. వీళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, 2 గాని 3 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లు కట్టాం, ఒక మంచి ఇండ్లు కట్టాం, విశాలమైన రోడ్లు, డ్రైనేజ్ గాని, డ్రింకింగ్ వాటర్ గాని, కరెంటు గాని, అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్ని కట్టి నివాస యోగ్యమే కాకుండా మీకు ఒక ఆస్తిని కల్పించే విధంగా తయారు చేశాం. ఇప్పుడు అంటున్నాడు నేను ఇండ్లు కట్టానని, ఊర్లు కట్టానంటున్నాడు. అవి ఊర్లు కాదు, గూళ్ళు. అవునా కాదా నేను అడుగుతున్నా. అగ్గిపెట్టి లాంటి ఇండ్లు కట్టాడు, అవునా కాదమ్మా? ఆ ఇండ్లలో పడుకునేందుకనే అవకాశం ఉందా మీకు? అలాంటి ఇండ్లు కట్టి గొప్పలు చెప్తున్నాడు. నేను అందుకే చెప్తున్నా, అవసరమైతే 3 సెంట్ల భూమి ఇచ్చి ఇంటికి పూర్తిగా ఇల్లు కట్టించి మీకు ఒక విలువైన ఇంటి జాగా ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది. ఈరోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. మీరు ఒక్క విషయం ఈ కుండోళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు, మీ అందరి భూములు ఉన్నాయా లేదా? కాస్త కూస్త భూములు ఉన్నాయా లేదా? ఎవరిచ్చారా భూమి? జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తాత మీకు ఇచ్చాడా? ఆ భూమి మీ నాన్న, మీ తాత, మీ ముత్తాతలు ఇచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. పట్టాదారు పాస్ బుక్ ఉంది. ఏం తమ్ముళ్ళు, పట్టాదారు పాస్ పుస్తకం పైన బొమ్మే ఉంది తమ్ముళ్ళు. ఎవరిది బొమ్మ? ఎవరిది బొమ్మ? సైకోది, అవునా కాదమ్మా? అంటే నిద్రలేస్తే ఆ సైకో బొమ్మ మీరు చూడాలా. ఏమైనా మీ ఒకవేళ ఆయన భూమి ఇస్తే ఆయన ఫోటో వేసుకోవచ్చు. మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత ఇస్తే ఈ సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా. ఇంకో పక్క మీ పొలాలున్నాయి, దానికి సర్వే రాళ్ళు వేస్తాడంట. దాంట్లో కూడా ఎవరు ఫోటో వేస్తాడు? అక్కడ కూడా సైకో ఫోటో. ఇంటికి పోయినా ఆయన ఫోటో, పొలానికి పోయినా ఆయన ఫోటో. ఆ సైకోను చూస్తే మీరు భయపడతా ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఒక పని చేశాడు, రికార్డ్స్ అన్ని తీసేస్తాడంట. మీ ఆస్తి ఆన్లైన్ లో పెడతాడంట. దానికి పెత్తనం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడంట. రేపటి నుంచి ఆయన గాని మీ పేరు రాసి వేరేవాళ్ళ పేరు రాస్తే మీరు కోర్టు కూడా పోయే పనే లేదు. ఇంకా ఎవ్రీ 90 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోకపోతే మీ పేరు మారిస్తే ఇంకా గోయిందా గోయిందా. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ప్రమాదం. మంచి వాళ్ళ చేతల్లో టెక్నాలజీ ఉంటే మనకన్నీ మంచి జరుగుతాయి. దుర్మార్గుల చేతల్లో టెక్నాలజీ ఉంటే మన ఆస్తులు కూడా బలవంతంగా కబ్జా చేసి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటా ఉంటే రేపు ఆ పని కూడా అవసరం లేదు. నెంబర్ మారిస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్తున్నాను. ఈరోజు ఆయన అంటున్నాడు నేను మీ బిడ్డ మీ బిడ్డ అని వస్తున్నాడు. మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు గులకరాయి డ్రామా చూశారు కదా తమ్ముళ్ళు. విజయవాడలో నడి రోడ్లో పోతామంటే కరెంట్ ఆఫ్ అయిపోతుంది. నా మీటింగ్లకు ఎక్కడా కరెంట్ ఆఫ్ కాలేదే. నీ మీటింగ్ నేను అవసరమైతే మీరు కరెంట్ ఆఫ్ చేస్తారని మేము జనరేటర్ కూడా పెట్టుకున్నాం. దొంగలు కాబట్టి మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా నేను. కరెంట్ ఆఫ్ అయిపోతుంది, గులకరాయి వస్తుంది, ఆ గులకరాయి తగులుతుంది, డ్రామా స్టార్ట్ అవుతుంది. డ్రామా రాయుడి దగ్గర నుంచి దాంతో 5 నిమిషాల్లో అక్కడే ఉంటారు. నన్ను తీసుకొచ్చి చూపిస్తారు.
అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సింపతి కోసం డ్రామాలాడే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, ఆ రోజు వీళ్ళ బాబాయిని చంపి నా మీద హత్యా ప్రయత్న కేసు పెట్టాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా విశాఖపట్నంలో నేనే చేయించానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి, గులకరాయి డ్రామా. అంటే నేను పోయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు రాళ్లేస్తారు, కర్రలతో దాడి చేస్తారు. అడిగితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంది, నిరసన తెలియజేసి చెప్తారా మీరు? గులకరాయి వస్తే ఇది హత్యా ప్రయత్నం అని చెప్పే నీచ సంస్కృతితో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎవరన్నా నమ్ముతున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఈయన చెప్పేది మీ బిడ్డని. ఈయన వచ్చిన తర్వాత మనం చూస్తే ఒక్కసారి ఆలోచించండి. 2019లో వస్తానే ఏం చెప్పాడు? వ్యవసాయాన్ని బాగు చేస్తానని చెప్పాడా లేదా? చేశాడా అంటున్నా మిమ్మల్ని. ఈ క్యాన్సర్ బిడ్డ వల్ల, ఈ క్యాన్సర్ గడ్డ వల్ల వ్యవసాయం చచ్చిపోయింది. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రైతులందరూ కూడా నిర్వీర్యమైపోయారు, అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడే రిషికొండ ఉంది. ఏం తమ్ముళ్ళు, రిషికొండను బోడిగుండు కొట్టించేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకిచ్చింది 1 సెంటు భూమి. ఆయన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా. మీ నాన్న జాగీరా ఇది? మీ తాత ముత్తాతలు ఇచ్చారా? పన్నులు కట్టింది మీరు, అవునా కాదా? పేదవాళ్ళ డబ్బులు, అవునా కాదా? నీకు ఒక విలాసవంతమైన భవనం కావాలనా? ప్యాలెస్లు కావాలనా? హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లోటస్ ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఉంది, ఇడుపులపాయలో ఉంది, పులివెందల్లో ఉంది, చెన్నైలో ఉంది. ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు. దానికి కూడా పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసి, రిషికొండ అంటే విశాఖపట్నానికి వన్ని తెచ్చే కొండది, ఋషులు తపస్సు చేసిన కొండ. అక్కడ ప్యాలెస్ కట్టుకొని మనలందరినీ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాకే ప్రశాంతమైన విశాఖపట్నం ఎక్కడికక్కడ అశాంతికి పాలయ్యింది. నేను అడుగుతున్నా, ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక 200 రూపాయలు కరెంటు నేనున్నప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదమ్మా అడుగుతున్నా. అంటే ఒక కరెంటు 200 రూపాయలు 1000 రూపాయలు అయిపోయింది. అంటే నేను కరెంటు ఛార్జీలు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటా వస్తా ఉండు, కసోపు నీ మాట కూడా ఇంటా. నేను చెప్పింది ఇందాక నువ్వు అడుగుదు. మైక్ ఇస్తాను రా, నీకు ఇస్తాను తమ్ముడు, మైక్ కూడా ఇస్తా. ఇంకో పక్క మీరు చూస్తే ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక తమ్ముళ్ళు 60 రూపాయల మద్యం ఎంతైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 60 రూపాయల మద్యం 200 రూపాయలు అయిందా లేదా? దీనివల్ల నాసిరకం వచ్చిందా లేదా? మీ ఆరోగ్యం పోయిందా లేదా? దీనికి కారణం ఎవరు? ఈ క్యాన్సర్ గడ్డ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ రేట్లు దేశంలో నెంబర్ 1. ఈ క్యాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత నిరుద్యోగంలో నెంబర్ 1 ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ప్రజాస్వామ్యాన్ని గొడ్డలి పొడితో దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అందుకే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను, విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను. ఇతను బచ్చా కాదు, నేనే పొరపాటు పడ్డాను. నేను బచ్చా అన్నాను కానీ ఆయన కూడా బాధపడుతున్నాడు. నువ్వు బచ్చా కాదు,
నువ్వు బందిపోటువి. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బందిపోటుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా. 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5,000. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఒకప్పుడు లారీ ఇసుక 5,000, ఇప్పుడు లారీ ఇసుక 50,000. ఎవడికి పోతా ఉంది 45,000 మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పెద్ద కుంభకోణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మద్యంలో పెద్ద కుంభకోణం. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననాసుడి బచ్చా అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే మీరందరూ చూస్తే నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని మేమందరం కూడా కలిశామంటే మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, అదే మాదిరిగా మీ అందరి కోసం అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. మొదటి నుంచి 3-4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మీద అభిమానంతో 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చి పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసి త్యాగాలు చేశాం. 40 ఏళ్ల అనుభవం ఉండే తెలుగుదేశం పార్టీ 8 సీట్లు వదిలి 31 అసెంబ్లీ సీట్లు 8 పార్లమెంట్లు వదిలిపెట్టి మేము పోటీ చేశాం. ఇంకో పక్క జనసేన ఒక బలం ఉన్నా వాళ్ళు కూడా 21 అసెంబ్లీ 2 పార్లమెంటుకు పరిమితమయ్యారు. జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ 6 పార్లమెంట్లు తీసుకుని 10 అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చారు. మా అందరి కలయిక మా కోసరం కాదు, రాజకీయ పార్టీల కోసరం కాదు, పదవుల కోసరం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఈ దుర్మార్గుల చేతుల నుంచి కాపాడుకోవాలని ఏకైక ధ్యేయంతో మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజానీకం యువత ఉంది. తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఉత్తరాంధ్ర అంటే నాకు ఒక నమ్మకం. పిల్లలు బాగా కష్టపడతారు. ఆర్మీలో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తారంటే అది ఉత్తరాంధ్ర పిల్లలే ఆర్మీకి పోతున్నారు. దేశాన్ని కాపాడంలో ముందుండేది ఉత్తరాంధ్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా టీచర్ పోస్టులు వస్తే డిఎస్సికి ప్రిపేర్ అవుతారు, కానిస్టేబుల్ పోస్టులు వస్తే కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు పెద్ద ఎత్తున ట్రైనింగ్ తీసుకొని ముందుకు పోతున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజు మీ అందరినీ, తమ్ముళ్ళు 5 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా, పెట్టుబడులు వచ్చాయా అని అడుగుతున్నా, మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా అని అడుగుతున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, యువగళం కింద మొదటి సంతకం డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైనే పెడతాను. రెండోది, ఎప్పటికప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి 5 సంవత్సరాలు 2 సార్లు ఇచ్చాం.
14 సంవత్సరాలు 8 సార్లు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ టైంలో 11 సార్లు ఇచ్చి ఇప్పుడు పనిచేసే టీచర్లు 75% తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన టీచర్లే ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. స్కూలుకు రంగులు కొడితే నాణ్యత పెరగదు. కావాల్సింది పిల్లల్ని బాగా చదివించే టీచర్లని నియమించాలి. నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క ఊరిలో స్కూల్స్ ఉండాలి. 3వ తరగతి చదివే పిల్లలు 5-6 కిలోమీటర్లు నడవాలంటే స్కూల్ మానేసే పరిస్థితి వస్తుంది. అలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, ఒక స్పష్టత ఇస్తున్నాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఆ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చుంటే ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేది. మన పిల్లలు చదువుకునేవారు, గిరిజన పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులుగా తయారయ్యేవాళ్ళు. 5 ఏళ్లయింది నేను ప్రారంభించిన యూనివర్సిటీని మధ్యలో వదిలిపెట్టి గజపతి నగరం అని డ్రామాలాడి అసలు కేంద్రం పెట్టే యూనివర్సిటీ రాకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కాకుండా విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు వస్తాయి. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, ఏదైతే అదాని డేటా సెంటర్ వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోయి ఉంటే ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లలకు మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటివి. అవి రానియకుండా చేశాడు. ఐటీ కంపెనీలు తరివేశాడు. లూలు కంపెనీని తరివేశాడు. ఇలాంటి పెట్టుబడులు పెట్టి అన్ని కంపెనీలు తరివేయడం జరిగింది. దీనివల్ల అభివృద్ధి ఆగిపోయింది. సంపద సృష్టించడం నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క విషయం మీరు చూడండి, పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నేను శ్రీకారం చుట్టాం. ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చుంటే, నీళ్లు వచ్చుంటే ఈ ఎస్కోట్లో శృంగవరపు కోట్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, మంచి పంటలు పండించేవాళ్లు, ఆదాయం ఆటోమేటిక్ గా పెరిగేది, సంపద వచ్చేది. ఇవి జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ హామీ ఇచ్చేది, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసేది, ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు, వ్యక్తిగతంగా దొబ్బేసేది 1000 రూపాయలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 10 రూపాయలు ఇస్తాడు, 100 సార్లు చెప్తాడు. అదే సమయంలో పెట్రోల్ మీద, మద్యం మీద, నిత్యావసర ధరల మీద, ఆర్టీసీ రేట్ల మీద, కరెంటు ఛార్జీల మీద 100 రూపాయలు దోచేస్తాడు. ఇంకో పక్క గనుల్ని, ఇంకో పక్క ఎక్కడ చూసినా కుంభకోణాలు, మొత్తం ఆస్తులన్నీ హస్తగతం చేసుకుంటున్నాడు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక్కరి దగ్గరనే డబ్బులుండాలి. ఒక మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, క్లాస్ వార్ అని మాట్లాడతాడు. అది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. డబ్బులంతా ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆ డబ్బులు వస్తే మా పేదవాళ్ళందరూ లక్షాధికారులు అయిపోతారు తల్లి. అదే నా బాధ. ఈరోజు మీరు చూడండి, 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్లు తీసుకొస్తే 1,00,000 మంది లక్షాధికారులు చేసి తల్లి. అది నా ఆవేదన. అలాంటి దుర్మార్గుడు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పనిచేస్తున్నారు. అందుకే నేను సూపర్ 6 తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, ఒకప్పుడు మీ అందరికీ డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. వంట గ్యాస్ ఇచ్చింది నేనే, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. మరుగుదొడ్లు లేకపోతే ఆడబిడ్డలు ఉదయం మరుగుదొడ్డుకి వెళ్లి సాయంత్రం వరకు ఇబ్బంది పడే సందర్భంలో ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించారు, జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? తల్లిదండ్రుల ఆస్తిలో
సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు చెప్పింది వాళ్ళ తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వకుండా ఆవిడికి అప్పిచ్చాడు. అప్పిచ్చి ఆవిడ వేధించడానికి. అలాంటి దుర్మార్గుడు కనీసం చెల్లికి కూడా ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పు కింద చూపించాడంటే అలాంటి క్యాన్సర్ గడ్డ మనకు అవసరమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఆదర్శాలు వల్లించే దుర్మార్గుడికి మనకు అవసరమా అని అడుగుతున్నా. అందుకే నేను మీకు ఈరోజు చెప్తున్నా, మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు చదువుకుంటే పిల్లలే మనకు ఒక ఆస్తి. మీరు పెద్దయినాక ఆ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకునే పరిస్థితి వస్తుంది. మూడోది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అందుకే ఆలోచించాను, ధరలు తగ్గిస్తాను. తగ్గుతాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తానే ఆటోమేటిక్ గా ధరలన్నీ తగ్గుతాయని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అది సుపరిపాలన. ఇది దుష్టుని పాలన, దుర్మార్గుడి పాలన. అందుకే నేను హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఎవరైనా మీరు కష్టంలో ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డ కంట్లో నీళ్లు చూశాను. వంటింటికి పోతే గంటల తరబడి వంటింట్లో ఉండి కళ్లలో నీళ్లొస్తూ కడుపులోకి ఈ పొగంతా పోయి మీ ఆరోగ్యం దెబ్బతిని చూశాను. అందుకే నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, గ్యాస్ ఉచితంగా మీకు ఇవ్వాలని సిలిండర్లు ఇప్పించి రేట్లు పెంచకుండా మిమ్మల్ని కాపాడిన పార్టీ. అందుకే 3 సిలిండర్లు ఈరోజు ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమన్నా నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నామంటే మేము చేస్తున్నామంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా మీకోసం. జగన్మోహన్ రెడ్డి చేసేది జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి. అతను గన్ పెట్టుకొని వస్తాడు. నేను అట్టు కాకుండా సేవాభావంతో ఎదురికి వస్తాను. నేను ఆలోచించేది, అతను 10 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మీ పేరుతో 50 రూపాయలు అప్పు చేస్తాడు. ఇంకో పక్క మీ యొక్క సంపద, ప్రజా సంపదని 100 రూపాయలు దోచేస్తాడు. నేను అట్ట కాదు, ప్రజా సంపద కాపాడుతాను, మీకు అప్పు చేయకుండా చూస్తాను, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయంలో 15-20 రూపాయలు మీకిచ్చి ఆ 20 రూపాయల్ని 2,000 రూపాయలు చేస్తా, 2 లక్షల రూపాయలు చేస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు. ఒకప్పుడు నేను పొదుపు ఉద్యమం అంటే ఎవరు నన్ను నమ్మలేదు. మీకంతా అధికారం ఇస్తానంటే మగవాళ్ళంతా కూడా ఇప్పుడు బుక్ మీద వేసుకుని వీళ్ళన్న చంద్రన్న చెప్తున్నాడు, ఈ ఆడవాళ్ళకి ఏం పని లేదు, సంఖలో పుస్తకం పెట్టుకొని పోతాడు, ఏం చేస్తారు వీళ్ళన్న రోజులు వెళ్ళి జ్ఞాపకం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.